హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి ఎగ్ బిర్యానీయా ఏంటన్నా? ఎగ్ దమ్ బిర్యానీ. ఇదండి ఎగ్ దమ్ బిర్యానీ అంట. నా కూతురు చేస్తుంది. ఏంటి చెప్పను పో ఏంటేంటో. ఇంగ్రీడియంట్స్ అయితే ఇదండి: కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, కొంచెం ఎక్కువనే ఉండాలి. ఎగ్స్, ఇదేమో ఏమంటారు ఎగ్స్కి వేసే మసాలా అనమాట. ఇదేమో రైస్కి వేసే మసాలా సపరేట్గా. అండ్ ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను మీకు ఎలా కలపాలి ఏంటి అనేది. సో రైస్ కుక్కర్ తీసుకున్నాం, కొంచెం పెద్దది తీసుకుంటే బెస్ట్. సో ఎగ్స్కి అయితే ఇలా 4 సైడ్స్ ఇలా కొంచెం కాచి పెట్టుకుంటున్నాను అనమాట నేను, ఎందుకంటే మసాలా ఏమన్నా ఉంటే ఈజీగా పట్టుకుంటుంది కాబట్టి. అన్నీ అలానే కాట్లు పెట్టుకోవాలి. సో ఇదండి అన్నీ అలా కాట్లు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ కొత్తిమీర వేసుకుంటున్నాను కొంచెం, దీంతో పాటే కొంచెం పుదీనా, కొన్ని పచ్చిమిర్చి ఒక 4-5, అండ్ దీంట్లోనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. మసాలా కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. ఇదండి కారం, చాలా కొంచెం ధనియా పొడి, లైట్గా పసుపు, కొంచెం సాల్ట్. రైస్లో కొంచెం తక్కువనే వేస్తాము, సో ఇందులో వేసేసుకోండి సాల్ట్. అండ్ ఇదేమో డ్రై మసాలా అనమాట. బిర్యానీ ఆకు, లవంగ, ఇది జాపత్రి అండ్ పట్ట ఇవి వేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఇందులోనే కొంచెం షాజీరా, ఇదండి కొంచెం షాజీరా అండ్ పెరుగు వేసుకుంటాం ఇప్పుడు ఇందులో. సో ఇదండి ఇది మేము ఆఫ్టర్నూన్ తోడబెట్టుకున్న పెరుగు ఇది. సో ఈరోజు మార్నింగే తోడేసామన్నమాట. ఈ పెరుగు అయితే వేసుకుంటున్నాము. మార్నింగే మధ్యాహ్నం అదే ఈరోజే తోడేసాము ఇందులో. పెరుగు వేసుకుంటున్నాను. మీగడ అయ్యకు పెరుగు కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నానండి. సో ఇదైతే మొత్తం కలుపుకుంటాను అనమాట నేను ఒకసారి. ఎగ్స్కి అసలు కనిపించకుండా, ఎగ్స్కి డిస్టర్బ్ అవ్వకుండా మొత్తం ఇలా కలిపేసుకోండి. ఈ గ్రేవీ మొత్తం ఎగ్కి పట్టించండి. ఓకే, సో నేనైతే పక్కకు పెట్టేసుకుంటున్నాను కొద్దిసేపు. అండ్ ఈలోపు అయితే రైస్ పెట్టుకున్నాము. సో ఇదండి రైస్కి వాటర్ గిన్నె పెట్టుకున్నాం, బాస్మతి రైస్. సో ఒకటికి 1.5 లెక్క 2 గ్లాసెస్ అండి నా రైస్. 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో ఇది కొంచెం హైలోనే పెట్టుకున్నాను అనమాట. దీంట్లో ఏమేయాలి? లేదా డ్రై మసాలాస్ వేసేయండి. ఈ డ్రై మసాలాస్ వేసేసుకోవాలి. అండ్ దీంట్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, పచ్చిమిర్చి వేసేసుకున్నాం కదా. ఇందులోనే సాల్ట్ వేసుకుంటాం, కొంచెం సాజీరా కూడా, సాల్ట్, అండ్ దీంతో పాటు సాజీరా కొంచెం. సో ఇది వేసారు అయితే బాగా మరగాలండి కొంచెం. సో ఇదండి ఇందులో కొంచెం కసూరి మేతి ప్లస్ రైస్లో కూడా. ఇప్పుడు అది బాయిల్ అయ్యాక ఆ రైస్ వండేయాలి.
సో ఇదండి వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు ఈ రైస్ అందులో వేసేసుకుందాం. ఇందులో 80% 70% అట్లా ఏం లేదండి, కంప్లీట్ 90%. ఇంకొంచెం సేపు అయితే దించేస్తామనగా ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. స్టెప్ వైజ్ అయితే అవసరం లేదు. ఎగ్ బిర్యానీకి అయితే నార్మల్గా అయితే కంపల్సరీ స్టెప్ వైజ్ వేసుకోవాలి. ఈరోజు అయితే ఈవినింగ్ చాలా కూల్గా ఉంది, ఫుల్ గాలి, ఫుల్ అంటే ఫుల్ గాలి, మబ్బుగా ఉంది. సో నేను ఈరోజు ఎగ్ బిర్యానీ ఎందుకు చేస్తున్నానంటే అర్థం కాలే, మా మమ్మీ డాడీ వాళ్ళది యానివర్సరీ అనమాట, అందుకు. సో ఏదో ఒక ట్రీట్ ఇవ్వాలి కదా, అందుకోసం అనేసి ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. బయట నుంచి తెప్పిస్తాను నేను మమ్మీ, బట్ నేనే ఇంట్లో చేస్తున్నాను. అమ్మా చెప్పు. అవునవునవును, పొద్దున ఏమో ఉల్లిగడ్డ స్నేపప్పు వండాం. అప్పుడు అంటే సింపుల్గా టైం వేస్ట్ చేసుకోకుండా చేసేసుకున్నాం అనమాట. సో ఇవే తొందరగా చేయి వస్తుంది, అయిపోయింది అది ఎప్పుడో. సో ఇదైతే ఒకసారి కలుపుకుందామండి, ఇలా కలిపేసుకుంటా ఒకసారి. అని చెప్పా కదా, లేయర్స్ అయితే కాదు ఇది, సారీ 70% అట్లా అయితే కాదనమాట. డైరెక్ట్ వన్స్ ఒకటేసారి 90%కి అయితే ఆఫ్ చేసేసుకుంటాను అనమాట. సో లాస్ట్లో అయితే నిమ్మకాయ పిండుకుంటాను, ఎందుకంటే రైస్ మంచి తెల్లగా బాగా అనిపిస్తుంది కాబట్టి. సో ఇదండి రైస్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో లెమన్ గింజ పండి వాళ్ళ. సో లెమన్ వేస్తే బెనిఫిట్ ఏంటంటే రైస్ తెల్లగా ఉంటుంది అనమాట. బట్టలతో సర్ఫ్తన్ బట్టలు. సో ఇదండి అయిపోయింది రైస్. సో ఆఫ్ చేసేసుకున్నాను. నా ప్రాణం మొత్తం బయట ఉంది, మంచిగా గాలి వస్తుంది. కిందకి దించుకొని మసాలా వేసిన నేను కొంచెం సపరేట్ చేశాను అనమాట, లేయర్ వేద్దాం అనేసి. సో అందుకోసం అనేసి పెట్టాను. సో వాటర్ ఏమి ఉండదు మ్యాక్సిమం ఇందులో. ఎల్లో అదైతే ఇందులో నుండి అవేం సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. డ్రై మసాలాస్ కానీ పచ్చిమిర్చి కానీ అవేమి. ఇవి ఇంకా దమ్ము పెట్టాలా? సో ఇప్పుడు మళ్ళీ ఒక లేయర్ ఎగ్ వేయాలి. ఎగ్ మసాలా సో మసాలా ఎగ్ దమ్. మా ఉండు, బయట గాలి ఈరోజే వచ్చింది. మెడల్ చాలా. నా కూతురు కూడా ఫస్ట్ టైం చేస్తుంది ఇది. ఎగ్ దమ్ బిర్యానీ అయితే, సారీ ఎగ్ దమ్ బిర్యానీ అయితే ఫస్ట్ టైం అనమాట చేయడం. అంతకుముందు వెజ్ చేశాను. సో ఇప్పుడు ఎగ్ వేసుకున్నాను కదా, ఇందులో దీని మీద కొంచెం నేను పుదీనా అండ్ కొత్తిమీర వేసుకున్నాను. సో ఇప్పుడు రెస్ట్ రైస్ కూడా మొత్తం వేసేసుకుంటున్నాం. ఇది మొత్తం వేసేసుకుందాం. సో మొత్తం అయిపోయిందండి ఇందులో. ఇప్పుడు ఇది ఒక ఎంతసేపు దమ్కి? ఒక 8 to 10 minutes, ఎక్కువ అవసరం లేదు. అది కూడా ఎక్కువే. సో వాటర్ ఏం లేదు, కొంచెం పుదీనా వేసుకొని అండ్ అలానే దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకొని. మా దగ్గర నెయ్యి అయిపోయిందండి, అందుకే నెయ్యి వేయట్లేదు. ఎగ్ దాంట్లో నెయ్యి వేసినంత బాగా అయిపోయిందని కాదు, మామూలు బిర్యానీలో వేరు, ఇందులో వేస్తే అంతేమో నాకు తెలియదు. నేను ఎప్పుడో జమానా కింద చేసిన. ఇది బిర్యానీ కలర్ అనమాట. ఇది కొంచెం వేసుకున్నాం, జస్ట్ ఇలాగా పైన వేసుకుంటే రైస్ బాగా కనిపిస్తుంది మొత్తం అయిపోయేసరికి. ఎలా వేయాలో ఆరెంజ్. సో ఇదైతే అయిపోయిందండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని నేను ఒక మాక్సిమం ఒక 8 to 10 minutes అయితే దమ్ పెట్టేసుకున్నాను. బిలో 10 minutes, ఎంత టైం కూడా పట్టదు, ఎందుకంటే అదంతా దమ్ అయిపోయింది కాబట్టి అంత పట్టదు. జస్ట్ ఏంటంటే ఆ ఫ్లేవర్స్ అదంతా మంచిగా ఎన్హాన్స్ అవ్వడానికి అనమాట. టమాటో మర్చిపోయినా పెడతా. సో మూత పెట్టేసుకున్నాను. రోకల్ అండి ఇది. అది రోకల్ కాదు, ఇది ఏంటిది? రోలా?
రోలు రోకలా ఏం అది రై ఏదో ఒకటి లోకల్ బండ కొత్తరంకి. సో సిమ్లోనే పెట్టుకుంటున్నా. అవును, దాన్ని లోకల్ బండ అంటారు, మరి దీన్ని ఏమంటారు? సిమ్లోనే పెట్టేసి బిలో 10 minutes అయితే ఆఫ్ చేసేసుకున్నాను. తీసినాక చూద్దాం. సో ఇదండి 10 minutes అయిపోయింది కదా. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో. బరువైన వ్యక్తిని పక్కన పెట్టేసి కాబట్టి సో ఇదండి, ఇది మొత్తం ఇందులో షిఫ్ట్ చేసుకుందాం. మనం షిఫ్ట్ చేసుకుంటే అప్పుడు అర్థమైపోతుంది. సో చూడ్డానికి అయితే బాగా వచ్చిందండి. చూసారా ఎంత బాగుందో? ఇదేనా బాగుందమ్మా? బాగుంది. ఇప్పుడు ఇందులో షిఫ్ట్ నేను చేస్తాను, ఇద్దరు పర్లేదు, నేను చేస్తా పట్టు. సో ఇదండి, ఈ గిన్నెలోకి మొత్తం షిఫ్ట్ చేసుకున్నాక దీని పవర్సీకి ఇలా ఉంది. చూసారా ఎంత బాగా వచ్చిందో రైస్ మంచిగా కమ్మమ్మి. సో ఇదన్నమాట ఎగ్ దమ్ బిర్యానీ. ఎగ్ ఎందుకు మూసేస్తున్నావు? ఎగ్ పైన పెట్టు. సో ఇదంతా మసాలా దన్నమాట. సో ఇదండి ఎగ్ కూడా మంచిగా అయిందన్నమాట. సో ఇదండి సండే స్పెషల్ వచ్చేసి అయితే ఎగ్ దమ్ బిర్యానీ. ఓకే, సింపుల్గా మా మ్యారేజ్ రోజు నా కూతురు మాకు చేసిన స్పెషల్ ఎగ్ దమ్ బిర్యానీ. నా బర్త్డేకి ఏమో వెజ్ దమ్ బిర్యానీ చేసింది, ఇప్పుడేమో ఎగ్ దమ్ బిర్యానీ చేసింది. ఓకే, ఇది. సో ఎస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా ఒకసారి ఇలా ఎగ్ దమ్ బిర్యానీ అయితే ట్రై చేసి చూడండి, డెఫినెట్లీ బాగుంటుంది.